మా అల్లుడు ఎం రాజశేఖర్ క్యాన్సర్ బారిన పడ్డాడు. పేషెంట్ కొంచెం కండిషన్ బాగా సివియర్గా ఉండే. దాదాపు ఆయనది 3rd స్టేజ్ కూడా దాటిపోయి 4th స్టేజ్ వరకు. నా పేరు రాజయ్య. మా అల్లుడు గారు ఈసీఎల్లో జాబ్ చేస్తారు. వారి పేరు ఎం రాజశేఖర్. అయితే ఆయనకు అనుకోకుండా ఈ యొక్క క్యాన్సర్ బారిన పడ్డాడు. హాస్పిటల్లో తనకు చూపెట్టడం జరిగింది 5 months బ్యాక్ చూపెట్టినప్పుడు పేషెంట్ కొంచెం కండిషన్ బాగా సివియర్గా ఉండే. దాదాపు ఆయనది 3rd స్టేజ్ కూడా దాటిపోయి 4th స్టేజ్ వరకు వెళ్ళిపోయినట్టు అప్పుడు గుర్తించిన డాక్టర్స్. అక్కడనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత మాకు ఈ పునర్జన్ హాస్పిటల్ గురించి కూడా ఆయుర్వేదిక్ మెడిసిన్స్ గురించి మాకు కూడా తెలిసిన తర్వాత అప్పుడే మళ్ళీ అదే మంత్ లోపల మళ్ళీ పునర్జన్ హాస్పిటల్లో ఈ ఆయుర్వేదిక్ మెడిసిన్స్ కూడా తీసుకోవడం స్టార్ట్ చేసినాం. స్టార్ట్ చేయడం వల్ల ఇప్పటి వరకు పెట్ స్కాన్స్లో కొంచెం తగ్గుకుంటూ వచ్చింది. మాకు సిమ్టమ్స్ ఎలా ఉన్నాయనంటే అప్పుడు కిడ్నీ పైన ఒకటి, తర్వాత బోన్స్ పైన, చెస్ట్ పైన, తర్వాత అన్ని భాగాల్లో కూడా ఈ క్యాన్సర్ అనేటువంటిది వ్యాపింపడం జరిగింది. ఇప్పుడు బోన్స్లో తగ్గిపోయింది, తర్వాత కిడ్నీ పైన ఉండేది తగ్గిపోయింది, తర్వాత ఈ చెస్ట్ పైన ఉండేటువంటి పూర్తిగా తగ్గిపోయింది. దాదాపు 4% అట్లా ఉన్నది, 1.8 అట్లా రావడం జరిగింది. కాబట్టి మాకు దీని మీద పూర్తిగా నమ్మకం అనేటువంటిది కుదిరి మళ్ళీ వాడడానికి మేము ముందుకు వచ్చినాము.